జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు నెల్లూరులోని కోటంరెడ్డి శ్రీనన్న ఆధ్వర్యంలో నిర్వహించిన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా చిన్నతనంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు చూశాను. కాలేజ్ రోజుల్లో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సూపర్ హిట్లు. నా కుమారుడు వచ్చేసరికి అఖండ, డాకు మహారాజ్ హైలైట్. ఓ రోజు అఖండ సినిమాకి వెళ్ళొచ్చిన నా కుమారుడు త్రిశూలంతో వచ్చాడు. డాకు మహారాజ్ చూసొచ్చి గుర్రం కావాలని కోరాడు. నటనతో అన్ని తరాల వాడిని మెప్పించిన ఘనత ఒక్క బాలయ్య బాబుకే దక్కుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా బాలయ్య, జై బాలయ్య అంటున్నారు. అది ఆయన సత్తా. రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సేవా కార్యక్రమాల్లోనూ ఆయనది పెద్ద మనసు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బాలయ్య బాబు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీనన్న రూపంలో మనకు జూనియర్ బాలయ్య అందుబాటులో ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆహ్లాదకరంగా మన నెల్లూరు జిల్లాలో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పుడు బాలకృష్ణ గారి ఆదిత్య 369 కానీ, దాని తర్వాత భైరవ ద్వీపం కానీ, కొంచెం కాలేజ్ ఏజ్కి వచ్చేటప్పటికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు కానీ, ఇప్పుడు ఈ తరంలో నా కొడుకు తరంలో అఖండ కానీ, డాకు మహారాజ్ కానీ. నా కొడుకు అఖండ చూసి వచ్చి ఒకరోజు వెళ్ళి ఒక త్రిశూలం తీసుకొచ్చాడు ఇంటికి. దాని తర్వాత డాకు మహారాజ్ చూసి గుర్రం కావాలని అడుగుతున్నాడు. అంటే నేను చెప్పేది ఇన్ని తరాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక్క నందమూరి బాలకృష్ణ గారికి. చిన్న పిల్లోడు, అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా జై బాలయ్య పాట పాడుతున్నాడంటే అది ఆయన సత్తా. అటువంటి బ్రహ్మాండమైన నాయకుడు మనకి. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఆయన పెద్ద 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 మనసు ఆయనది. ఒక బసవతారకం ట్రస్ట్ నడిపిన, క్యాన్సర్ హాస్పిటల్ నడిపిన ఆయన సాటి. అటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం, మన ఎన్టీఆర్ గారి కొడుకు అవ్వడం, మన నెల్లూరు జిల్లాలో ఒక జూనియర్ బాలకృష్ణ ఉండడం నా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.